ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివతో జరిగింది మొత్తం చెప్పింది గంగంట నాన్న. గంగనా అంటే మీ అమ్మ ఏం చెప్పలేదు. గంగ శివతో చెప్తుంటే అమ్మ విని నా జీవితం ఎక్కడ పాడైపోతుందోనని భయపడి నాకు మంచి చెప్పాలని ప్రయత్నం చేసింది. అంతేగాని ఈ విషయంలో అమ్మ తప్పేమీ లేదు నాన్న. ఓకే వచ్చి నా మీద ఎందుకయ్యా అరుస్తున్నావు? అరుసుడు తప్పు చేసిన బిడ్డ, పాపం మీ అమ్మని అనవసరంగా బాధ పెట్టిన. అవును నాన్న, అమ్మకి మనం చేస్తున్న ప్రతి విషయం ఎప్పటి నుంచో తెలుసు. అయినా శివతో ఏ రోజు మనం ఇలా అని చెప్పలేదు. అలాంటి అమ్మని అపార్థం చేసుకున్నాం. పొరితి బిడ్డ, మనమేం కావాలని చేయలేదు కదా. అసలు విషయం ఇప్పుడేం చేయాలనో ముందు గద ఆలోచిద్దాం. ఆలోచించేదేమీ లేదు నాన్న. అమ్మ చెప్పిందే 100% కరెక్ట్. జరిగిందేంటో ఇప్పుడు నాకు అనవసరం. నాకు కావాల్సింది శివతో జీవితం. ఏదైతే అదయింది నాన్న. వెళ్ళి శివ కాళ్ళు పట్టుకుని నా తప్పులు క్షమించమని వేడుకుంటాను. క్షమించే వరకు ప్రాధేయపడతాను. నువ్వు ప్రాధేయపడ్డా ఉపయోగం ఉండకపోతే ఏం చేస్తావు బిడ్డ? ఇప్పుడు అదేది ఆలోచించే పరిస్థితిలో నేను లేను నాన్న. నాకు శివ మాత్రమే ఇంపార్టెంట్. నేను శివను వదులుకోలేను. బిడ్డ ఒకసారి ఆలోచించు బిడ్డ. చెప్పరా. రేయ్, నువ్వు చెప్పిన ధనుంజయ్ అడ్రస్ ట్రేస్ చేశాను.